హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు చందమామ కథలు బై ఆర్కే. చందమామ కథల ప్రపంచంలోకి వెళ్ళిపోదామా? ఇప్పుడు చెప్పబోయే కథలలో మొదటి కథ అపూర్వ వస్తువు. ఇది 25 ఏళ్ల క్రితం చందమామలో ప్రచురితమైన కథ. భవానీ నగరంలో జయవర్మ అని ఒక గొప్ప ధనికుడు ఉండేవాడు. ఆయనకు జయపాలుడు, విజయుడు, జయుడు అని 3 కుమారులు ఉండేవారు. వారి మధ్య వయసులో కానీ, రూపురేఖలలో కానీ, విద్యా వినయాదులలో కానీ అట్టే వ్యత్యాసం ఉండేది కాదు. నిజంగా అన్నదమ్ములు చాలా బుద్ధిమంతులు, అన్యోన్యమైన ప్రేమ గలవారు. వారి మధ్య ఏ రహస్యాలు ఉండేవి కావు. అయితే మగపిల్లలు ఒక వయసు దాటిన తర్వాత వారు ఎవరితోనైనా ప్రేమలో పడితే ఆ విషయాన్ని వారు తొందరగా మరొకరితో పంచుకోలేరు. వీళ్ళ విషయంలో సరిగ్గా అదే జరిగింది. అదేమంటే వారు ముగ్గురు కూడా భవానీ నగరపు రాజకుమార్తెను ప్రేమించారు. ఆమెని ఎప్పటికైనా ఎలాగైనా సరే పెళ్లాడి తీరాలని ఒకరికి తెలియకుండా ఒకరు గట్టిగా తీర్మానించుకున్నారు. వారు ముగ్గురు ప్రతి సాయంకాలము రాజసౌధం పక్కగా గల ఉద్యానవనానికి షికారుకు వెళ్ళేవారు. వారు వెళ్లే వేళకు రాజకుమార్తె నిరుపమాదేవి రాజభవనం పైన విహారం చేస్తూ వారికి కనిపించేది. ఒక్కొక్క రోజు ఆమె వీణ వాయిస్తూ సంధ్యారాగాలు ఆలాపన చేయటం కూడా వారికి వినిపించేది. కానీ అన్నదమ్ముల మటుకు తమలో తాము రాజకుమార్తె గురించి ఎన్నడూ మాట్లాడుకుని ఎరగరు. ఇలా కాలం గడుస్తూ ఉండగా ఒకనాడు జయవర్మ తన కుమారులు ముగ్గురిని పిలిచి ఈ విధంగా చెప్పాడు. కుమారులారా, నేను వృద్ధుణ్ణైపోయాను. నేను సంపాదించిన ధనంతో మీరు సుఖంగా జీవనం చేయవచ్చు. కానీ అది పురుష లక్షణం కాదు. మీకు వివాహం చేసుకునే వయసు దగ్గర పడింది. వివాహమైన అనంతరం మీకు వేరువేరు సంసారాలు ఏర్పడతాయి, బిడ్డలు కలుగుతారు. క్రమంగా ధనం తరిగిపోగలదు. అందుచేత మీరు పురుష ధర్మంగా దేశాటన చేసి ధనం ఆర్జించండి. ఆ తర్వాత వివాహాలు చేసుకుని హాయిగా గృహస్థాశ్రమంలో ప్రవేశించండి అని. పితృవాక్య పాలకులైన ఆ యువకులు తండ్రి చెప్పిన ఈ మంచి సలహాను శిరసావహించిన వారై ఒక మంచి ముహూర్తాన కొంత ధనంతో ఇల్లు వెడలి ఉత్తరాభిముఖులై బయలుదేరారు. ఒక రోజల్లా నడిచి మహావటం అనే సంత నగరం చేరారు. ఈ సంతలో అన్నదమ్ములు ముగ్గురు తమకు నచ్చిన సరుకులను కొనుక్కున్నారు. ఆనాడు శివరాత్రి. మర్నాడు ఉదయం బయలుదేరి ముగ్గురు 3 దిక్కులా వెళ్ళిపోయి మళ్ళీ వచ్చే శివరాత్రి నాటికి ఇక్కడే ఈ మహావటం సంతలోనే కలుసుకునేటట్టు నిర్ణయం చేసుకున్నారు. చూస్తూ ఉండగానే రోజులు, వారాలు, నెలలు గడిచిపోయి మళ్ళీ శివరాత్రి వచ్చింది. మహావటం సంతలో గొప్పగా సంత జరుగుతోంది. ఎన్నడూ రాని అపూర్వ వస్తువులు ఎన్నో ఆ ఏడు సంతకు వచ్చాయి. అందరిలోకి చిన్నవాడైన జయుడు అనుకున్న ప్రకారం సంత వద్దకు చేరుకున్నాడు. గడిచిన సంవత్సర కాలంలో అతను ఎంతో ధనం ఆర్జించాడు. అందుచేత అన్నలు వచ్చేలోక తన దగ్గర ఉన్న డబ్బులోంచి కొంత ఖర్చు చేసి ఏదైనా ఒక అపూర్వ వస్తువు కొందామని అనుకున్నాడు. ఎన్నో వస్తువులు కనిపించాయి. వాటిలో ఒక్కటి మాత్రం జయుడిని విపరీతంగా ఆకర్షించింది. అదేమంటే అదొక నిమ్మకాయ. కానీ అది మామూలు నిమ్మపళ్ళ లాంటిది కాదు. ఎవరు ఎలాంటి భయంకర వ్యాధితో బాధపడుతున్నా సరే ఆ పండు కోసి నోటు పిండితే తక్షణమే ఆ వ్యాధి నయమవుతుంది. 1000 వరహాలకు ఆ నిమ్మ పండును కొని జయుడు అన్నల కోసం సంతలో ఎదురుచూడసాగాడు. ఆ రోజునే విజయుడు కూడా అనుకున్న ప్రకారం అక్కడికి తిరిగి వచ్చాడు. అతనికి కూడా వ్యాపారం బాగా అచ్చి వచ్చింది. అతను కూడా సంతలో ఒక అపూర్వ వస్తువును దేన్నన్నా కొన్నామని 1000 వరహాలు ఇచ్చి ఒక వస్తువును కొన్నాడు. అదేమంటే ఒక తివాసి. అయితే అది మామూలు తివాసి మటుకు కాదు. దాని మీద కూర్చుని ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి క్షణంలో చేరిపోవచ్చు. అందరికన్నా పెద్దవాడు కూడా ఆ రోజు వీళ్ళ తర్వాత వచ్చాడు. అతని వద్ద కూడా చాలా కాలం పోగైంది. అతను కూడా ఎన్నో అపూర్వ వస్తువులను బేరం చేశాడు. ఆఖరికి ఒక చిన్న దుకాణంలో అతనికి ఒక అద్దం దొరికింది. దాని విలువ 1000 వరహాలు అని చెప్పాడు ఆ దుకాణందారు. ఇది మామూలు చిన్న అద్దమే కదా, దీనికి 1000 వరహాలు ఎందుకు అని అడిగాడు జయపాలుడు. దానికి దుకాణందారు, అయ్యా, ఇది అందం చూసుకునే అద్దం కాదు. మీరు ఎవరిని తెలుసుకుని ఈ అద్దంలోకి చూస్తే వారు ఆ క్షణాన ఉన్న స్థితిలో కనిపిస్తారు అన్నాడు దుకాణదారు. జయపాలుడి మనసు చటుక్కున నిరుపమాదేవి వైపు వెళ్ళి ఆమెను ఒకసారి చూడాలన్న అభిలాష కలిగింది. అతను సంకోచించకుండా దుకాణదారికి 1000 వరహాలు ఇచ్చేసి ఆ అద్దం పుచ్చుకున్నాడు. నిరుపమాదేవిని తలుచుకుని అద్దంలోకి చూశాడు. మరుక్షణమే అతనికి భరించరానంత బాధ కలిగి గుండె బరువెక్కింది. ఎందుకంటే ఆ అద్దంలో జయపాలుడికి రాజకుమార్తె కనిపించింది. కానీ ఆమె మరణ బాధలో ఉంది. వైద్యుడు ఆమెను పరీక్షిస్తూ పెదవి విరిచి అడ్డంగా తల తిప్పుతున్నాడు. ఆమె జీవితం క్షణాలలో ఉంది.
చూస్తే తను సరిగ్గా ఒకరోజు ప్రయాణ దూరంలో ఉన్నాడు. కానీ తను వెళ్ళేసరికి అంతా అయిపోయేలాగా ఉంది. చెమ్మగిలి సరిగ్గా కనిపించని కళ్ళతో దుఃఖం చేత తూలుతూ జయపాలుడు దుకాణం దాటి కొద్ది దూరం వచ్చాడో లేడో విజయుడు అతనికి ఎదురై అన్నా అని పలకరించాడు. జయపాలుడి ప్రాణం కొంత తేరుకున్నది. చూడు విజయ అంటూ అతను అద్దంలో రాజకుమార్తె దుస్థితిని అతనికి చూపి, ఇటువంటి ఘోర సమయంలో మనం ఇంత దూరాన ఉండిపోయాం, అదే నా విచారం అన్నాడు. నీకు ఆ భయం వద్దు అంటూ విజయుడు చంకలో ఉన్న తివాసీని విప్పి నేల మీద పరుస్తూ, దీని మీద కూర్చుని ఒక్క క్షణంలో మనం ముగ్గురము కూడా రాజకుమార్తె శయ్య వద్ద వాలవచ్చు అన్నాడు. జయపాలుడికి మరికొంత ఉత్సాహం వచ్చింది. పరిచిన తివాసి మీద వాళ్ళిద్దరూ ఆచీనులు కాబోతున్న సమయంలో అన్నలారా అంటూ జైడు కూడా అక్కడికి వచ్చాడు. మాట్లాడడానికి వ్యవధి లేదు. తివాసి మీద కూర్చో, నిరుపమాదేవి ప్రాణంతో ఉండగా వెళ్ళి చూసి వద్దాం అన్నాడు విజయుడు. మారు మాట్లాడకుండా జయుడు తివాసి మీద కూర్చున్నాడు. మరుక్షణం వారు భవానీపుర రాజసౌధంలోని నిరుపమాదేవి మరణశయ్య పక్కన ఉన్నారు. జయుడు ఆమె సమీపానికి వెళ్ళి పక్కనే ఉన్న వైద్యుడితో మాట్లాడి తన వద్ద ఉన్న నిమ్మపండును కోసి పాలిపోయిన ఆమె పెదవుల మధ్య ఆ రసాన్ని పిండాడు. మరుక్షణమే రాజకుమార్తెలో ఆశ్చర్యకరమైన మార్పు వచ్చింది. కొద్ది క్షణాల్లో ఆమె లేచి కూర్చున్నది. అక్కడ ఉన్నవారంతా చాలా సంతోషించారు. రాజబంధువుల ఆనందం కన్నా సోదరుల పట్ల రాజుగారు కనబరిచిన కృతజ్ఞత అపారమైంది. ఆయన ముగ్గురు సోదరుల చేతులు పట్టుకుని, నాయనలారా, మీరు నా కుమార్తెను బతికించడానికి స్వర్గం నుంచి అవతరించిన దేవతలు కానీ మానవ మాతలు కారు. మీరు నా ఇంటనే ఉండి నా కుమార్తె వివాహం అయ్యే వరకు నా ఆతిథ్యం స్వీకరించాలి అన్నాడు. అన్నదమ్ములు సమ్మతించారు. అయితే ఒక చిక్కు వచ్చి పడింది. తన కుమార్తె వ్యాధి కుదిర్చిన వారికి ఆమె నుంచి వివాహం చేస్తానని రాజు చాటించి ఉన్నాడు. ఆ ప్రకారం ఈ ముగ్గురిలో ఎవరో ఒకరికి ఆమెనిచ్చి చేయడానికి రాజు నిశ్చయించాడు. ఈ గౌరవం ముగ్గురిలో ఎవరికి దక్కుతుందో నిర్ణయించమని రాజు మంత్రిని పురమాయించాడు. అయితే ముగ్గురి కథనమో విన్న మీదట మంత్రి కూడా అయోమయంలో పడ్డాడు. రాజకుమార్తె ప్రాణం కాపాడిన వారు ముగ్గురిలో ఎవరైనట్టు? జయపాలుడు తన అద్దంలో కనిపెట్టకపోతే నిరుపమాదేవి వ్యాధిని గురించి వారికి తెలిసి ఉండదు. విజయుడు తివాసి సహాయం లేకపోతే వారు సమయానికి రాగలిగేవారు కారు. వచ్చినప్పటికీ జయుడి నిమ్మపండు లేకపోతే ఆమె వ్యాధి నివారణ అయ్యేది కాదు. పోనీ రాజకుమార్తెను ఎవరు పెళ్ళాడతారో మీలో మీరు తేల్చుకుని చెప్పండి అని అన్నదమ్ములను అడిగితే, అప్పటి వరకు ఎన్నడో పల్లెత్తు మాట అనుకుని ఎరగని ఆ ముగ్గురు కూడా రాజకుమార్తెను నేను పెళ్ళాడతాను అంటే నేను పెళ్ళాడతాను అనుకుని వాదించుకోసాగారు. మహాప్రభు, ఇది తార్కికుల వల్ల కానీ తేలదు. సభ ఏర్పాటు చేసి తార్కికుల నుంచి సమస్య పరిష్కారం కోరుదాం అన్నాడు మంత్రి. రాజు సరే అన్నాడు. కొద్ది రోజులలో సభ ఏర్పాటైంది. రోజుల తరబడి వాగ్వాదాలు జరిగాయి. అయినా సమస్య ఉన్న చోటనే ఉండిపోయింది. చిట్టచెరువుకు రాజకుమార్తె నిరుపమాదేవి జోక్యం కలిగించుకున్నది. ఈ సమస్యను పరిష్కరించే మార్గం సూచించడానికి తనకు కూడా అవకాశం ఇవ్వమని సదస్సులను వేడుకున్నది. తాము పరిష్కరించలేని సమస్యను ఆమె ఎలా పరిష్కరిస్తుంది అని తార్కికులు ఆశ్చర్యపడ్డారు. అప్పుడు ఆమె ఇలా అంది, మీరంతా కూడా తప్పుదోవను ఆలోచిస్తున్నట్టుగా నాకు తోస్తుంది. నా ప్రాణం కాపాడడానికి ఈ ముగ్గురు సోదరులలో ఎవరు ఎక్కువ బాధ్యులు అనే విషయం మీరు వితర్కిస్తున్నారు. ముగ్గురు సమంగానే బాధ్యులు. అయితే ఒక ముఖ్యమైన విషయం మీరు ఉపేక్షించారు. అదేమంటే నా కోసం ఎవరు ఎక్కువ త్యాగం చేశారు అనేది. జయపాలుడి అర్థం విజయుడి తివాసి, జయుడి నిమ్మపండు మూడు నాకు ప్రాణదానం చేశాయి. అయితే జయపాలుడి అర్థం జయపాలుడికి ఉన్నది. దానిలో ఆయన ఇతరులను చూడవచ్చు. విజయుడి తివాసి విజయుడికున్నది. దానిపైన ఆయన ఇతర స్థలాలకు వెళ్ళవచ్చు. కానీ జయుడు నిమ్మపండు ఖర్చు అయిపోయింది. దాంతో ఆయన మరెవరిని బతికించుకోలేడు. నాకు బతక ఆగలవాడెవరో తమరందరూ ఆలోచించి ఈ కోణంలో ఇప్పుడు చెప్పండి అన్నది రాజకుమార్తె. నిరుపమాదేవి బుద్ధి సూక్ష్మతకు అందరూ హర్షించారు. ఆమెకు జయుడికి వైభవంగా వివాహం జరిగింది. జయుడు తనకు అన్ని విధాలా తోడ్పడిన అన్నదమ్ములిద్దరినీ గొప్పగా గౌరవించాడు. తన కుమార్తె ఈ విధంగా ప్రయోజకులైనందుకు జయవర్మ కూడా చాలా సంతోషించాడు. కథ సమాప్తం. తరువాతి కథ పిశాచాల దిబ్బ. ఇది బేతాళ కథ. విసుగు చెందని విక్రమార్కుడు చెట్టు వద్దకు వెళ్ళి చెట్టు మీద నుంచి శవాన్ని దించి భుజాన్ని వేసుకుని మౌనంగా మరొక శ్మశానికి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నిన్ను చూస్తే నాకు వీరభానుడు అనే ఒక సాహసి జ్ఞాపకం వస్తున్నాడు. అతను కూడా నీలాగే ఒంటరిగా
పిశాచాలతో తలపడిన వాడు. నీకు శ్రమ తెలియకుండా ఉండగలందుకు అతని కథ చెప్తాను విను అంటూ ఇలా చెప్పసాగాడు. ఒక గ్రామంలో ఒక ఆసామి ఉండేవాడు. ఆయనకు చాలా భూములు ఉండేవి. కానీ ఆయనకు పిల్లలు లేకుండా చనిపోవటం చేత ఆయన బంధువులందరూ చేరి ఆ భూములన్నీ పంచుకున్నారు. చచ్చిపోయిన ఆసామి తాలూకు భూములలో సేద్యం లేక బీడుపడి ఉన్న పెద్ద పొలం ఒకటి ఉన్నది. దాన్ని అందరూ పిశాచాల దిబ్బ అని అనేవారు. ఆ పొలాన్ని ఆసామి బతికినప్పుడు ఎంతమందికో కమ్మతానికి ఇచ్చాడు. కానీ ఒక్కరు కూడా దాన్ని దున్ని పండించలేకపోయారు. ఎవరైనా కాటికట్టి ఆ పొలాన్ని దున్నడానికి ప్రయత్నిస్తే ఎద్దులు బెదిరి తాళ్ళు తెంచుకుని పారిపోయేవి. అక్కడ పిశాచాలు ఉండి పొలం సాగు కాకుండా చేస్తున్నాయని అందరూ చెప్పుకునేవారు. ఈ దెయ్యాల దెబ్బ ఎవరికి చెందాలి అన్న సమస్య వచ్చింది. అందరూ మాకు వద్దు అంటే మాకు వద్దు అన్నారు. చచ్చిపోయిన ఆసామి తాలూకు దూర బంధువులలో గౌరీ అనే అమ్మాయి ఉన్నది. ఆ పిల్లకి ఇంకా పెళ్లి కాలేదు. తల్లి తండ్రి లేరు. చిన్న గుడిసెలో కాపురం ఉంటూ పెరట్లో కూరగాయలు పండించుకుంటూ రోజల్లా రాటం మడుకుతూ ఎలాగో తన పొట్ట తాను పోసుకుంటున్నది. పాపం గౌరికి ఫలం ఇస్తే అది చూసి ఎవడన్నా పెళ్ళాడతాడు. బొత్తిగా దిక్కులేని ఆ పిల్ల జీవితం ఒక ఒట్టున పడుతుంది. ఆసామి ఆస్తిలో ఆ పిల్లకు కూడా వంతు దక్కాల్సిందే కదా అన్నారు బంధువులు. ఈ ఆలోచనకి అందరూ సమ్మతించారు. గౌరి బొత్తిగా దిక్కులేని మనిషి కాదు. ఆమెకు కాబోయే భర్త చాలా కాలం క్రితమే నిర్ణయమయ్యాడు. అతడి పేరు వీరభానుడు. అతను కూడా గౌరిలాగే అతి పేదవాడు. డబ్బు సంపాదించుకు వచ్చి గౌరిని పిల్లాడే ఉద్దేశంతో అతను దేశాంతరాలకు వెళ్ళి ఆ రోజే తిరిగి వచ్చాడు. అతను గౌరి గుడిసెల్లోకి అడుగు పెట్టేటప్పటికి ఆమె రాటం అడుగుతున్నది. అతనిని చూసి ఆమె పొందిన ఆనందానికి అంతులేదు. వీరభానుడు తన భుజాన ఉన్న మూటను దిప్పి తాను తెచ్చిన నగలు డబ్బు గౌరికి చూపి, గౌరీ, ఇదిగో మన సొమ్ము. ఇక మనం పెళ్ళాడి ఒక ఇంటి వాళ్ళం కావచ్చు. అచ్చంగా దీని మీదే మనం బతకవలసిన అవసరం లేదు. నేను కష్టం చేసి నిన్ను పుట్టబోయే పిల్లల్ని పోషిస్తాను అన్నాడు. గౌరి సంతోషంతో పెళ్లికి సమ్మతించింది. ఆ సమయానికి చచ్చిపోయిన ఆసామి తాలూకు బంధువు ఒకడు వచ్చి, గౌరీ, నీ అదృష్టం పండింది. పెద్దయ్య ఆస్తిలో నీకు కూడా ఒక వంతు వాటా ఏర్పాటు చేశాం. కొండ దిగువన ఉన్న బీడంతా నీకు ఇచ్చేటట్టు మన వాళ్ళు నిర్ణయించారు అని చెప్పి వెళ్ళాడు. గౌరికి దుఃఖం ఆగలేదు. అందరూ మంచి మంచి పొలాలన్నీ తీసేసుకుని తనను దిక్కులేని దాన్ని చేసి పిశాచాల దిబ్బ అంటగట్టారు అని ఆమె తెలుసుకున్నది. గౌరి ఎందుకు ఏడుస్తున్నదో వీరభానుడికి అర్థం కాలేదు. ఆమె పిశాచాల దిబ్బను గురించి చెప్పాక అతను, బెర్రిదానా, పిశాచాలు మన్నేం చేస్తాయి? ఆ దిబ్బను నేను సాగు చేయకపోతే నాకు మారుపేరు పెట్టు అని గౌరిని ఓదార్చాడు. అతను తన దగ్గర ఉన్న డబ్బంతా ఖర్చు చేసి ఒక జత ఎద్దులు, నాగలి, ఇతర వ్యవసాయ పనిముట్లు కొన్నాడు. అందరూ పొలాలు దున్నబోయే తరుణంలోనే అతను కూడా ఎద్దులు, నాగలి వెంటబెట్టుకుని పిశాచాల దిబ్బ దున్నబోయాడు. కానీ అతను దున్నటం ఆరంభించాడో లేదో ఏవేవో వెర్రి కేకలు వినిపించాయి. ఎద్దులు రెండు బెదిరి పరిగెత్తసాగాయి. వీరభానుడు ఒక్క ఎద్దునన్నా పట్టుకుందామని ప్రయత్నించాడు. కానీ ఆ ఎద్దు అతన్ని ఈడ్చి పడేసింది. అతని తల పొలంలో ఉన్న ఒక రాయికి తగిలి బాగా రక్తం కారసాగింది. తన భర్త ఎద్దులు లేకుండా ఒంటి నిండా గాయాలతో ఇల్లు చేరడం చూసి గౌరికి గుండె అవిసిపోయింది. ఆమె పెద్దగా ఏడుస్తూ, నేను చెప్పలేదా ఆ పాపిష్టి పొలంలో ఎందుకు అడుగు పెట్టావు? ఎన్నో ఏళ్ళు తిరిగి సంపాదించుకు వచ్చిన డబ్బంతా మాయమైనట్టుగా పోయింది కదా అన్నది. నన్ను పిశాచాలు ఏమీ చేయలేదు. బుద్ధి లేని జంతువులు కావటాన గొడ్లు బెదిరాయి. వాటిని పట్టుకోబోయి నేను దెబ్బ తగిలించుకున్నాను. ఆ పొలం అంతు కనుక్కోకుండా వదులుతానని ఒక్కనాటి కనుక్కో అన్నాడు వీరభానుడు. అతను అన్నంత పని చేశాడు. రోజు చీకటితో బయలుదేరి పొలానికి వెళ్ళి మళ్ళీ చీకటి పడ్డదాకా పొలాన్ని పారతోనూ పలుకులతోనూ తవ్వాడు. ఒంటరిగాడు ఈ ప్రకారం ఎంత మేర వ్యవసాయం చేయగలుగుతాడు? కొద్దిపాటి పొలంలోనే పంట పండించాడు, పంట నూర్చాడు, ధాన్యం ఇంటికి చేర్చాడు. పిశాచాలు అతన్ని భయపెట్టి చూశాయి, కానీ అతను వాటిని లక్ష్య పెట్టలేదు. గౌరి అతని వెంట తాను కూడా వచ్చి పొలం పని చేస్తానన్నది. కానీ ఆమె గర్భిణిగా ఉండటం వల్ల అతను ఒప్పుకోలేదు. రోజు సాయంత్రం మాత్రం ఇంట్లో అడుగు పెట్టేదాకా గౌరీ తన ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని కూర్చునేది. ఈ గింజలు మన తిండికి చాలు, పై ఏడు ఇంతకంటే మనగాడి పంట పండించకపోతే చూడు అన్నాడు వీరభానుడు గౌరీతో. 3 ఏళ్లు గడిచాయి. ఆ ఏటికాయేడు ఎక్కువ పంట పండిందే కానీ ఒంటి మనిషి కృషి కావటం చేత, ఎద్దులు లేని కారణం చేత పిశాచాల దెబ్బలో ఒక వంతు కూడా సాగులోకి రాలేదు.
ఈలోపుగా గౌరి 2 పిల్లల తల్లి అయింది. ఒకనాడు అతను పొలంలో గడ్డ తిరగవేస్తూ ఉండగా పక్కనే ఎవరో నిలబడి, "ఏం బాబు, దేశం గొడ్డుపోయిందా? ఒక జత ఎడ్లను తెచ్చి వ్యవసాయం చేసుకోరాదు? ఎందుకొచ్చిన శరీర శ్రమ?" అన్నట్టు వినిపించింది. వీరభానుడు తల ఎత్తి చూశాడు. బాగా కండలు తిరిగిన శరీరంతో నల్లగా, చాలా ఎత్తుగా ఎవడో పక్కన నిలబడి ఉన్నాడు. ఇది పిశాచమే అని గ్రహించి వీరభానుడు సమాధానం చెప్పగా తన పని తాను చూసుకోసాగాడు. అయినా నల్లటివాడు వదిలిపెట్టక, "పలకవేమయ్యా, నీ కష్టమేమిటో చెప్పుకోరాదా? చేతనైతే సహాయం చేస్తాగా" అన్నాడు. వీరభానుడు ఆ నల్లటివాడిని సమీపించి జరిగిందంతా చెప్పి, "నీవెవరో నాకు తెలుసు, నీ సహాయం నాకేమీ అక్కర్లేదు, వెళ్ళు" అన్నాడు. నల్లటివాడు నవ్వి, "నన్ను బాగానే పోల్చుకున్నావు, కానీ నేను నీ పొలంలో ఉండే పిశాచాన్ని కాను. ఆ కనబడే కొండ మీద నా నివాసం. నన్ను కొండదేవర అంటారు. నిన్ను చూస్తే నాకు కూడా మనిషిలాగా కొంతకాలం బతకాలని ఉంది. అందుచేత నన్ను నీ వ్యవసాయ కూలీగా పెట్టుకో. ఈ బీడంతా దున్నేసి బంగారం పండించుదాం" అన్నాడు. "చూస్తూ చూస్తూ నిన్ను కూలీకి ఎలా పెట్టుకోను?" అన్నాడు వీరభానుడు. "భయమా?" అన్నాడు కొండదేవర. వీరభానుడికి పౌరుషం వచ్చింది. "సరే, అలాగే పెట్టుకుంటాను. కొండడు అని పిలుస్తా నిన్ను. నా భార్య దగ్గర, పిల్లల దగ్గర నువ్వు మనిషిలాగే ఉండాలి, కానీ నీ జిత్తులు చూపకూడదు. దీనికి సమ్మతిస్తేనే నా కింద పనిచేయి, లేకపోతే నీ దారిన వెళ్ళు" అన్నాడు అతను. అందుకు కొండదేవరు ఒప్పుకున్నాడు. కొండడి సలహా మీద వీరభానుడు మరొక ఎద్దుల జత కొన్నాడు. వాటితో బీడంతా దున్నాడు. కొండడిది యమాబలం. ఎంత కష్టపడి పని చేసినా వాటికి అలుపనేది లేదు. ఆ 7 పిశాచాల దెబ్బలో నిజంగానే బంగారం పండింది. ఊళ్ళో అందరూ వీరభానుడు చూసి అసూయపడ్డారు. ఒకనాడు గౌరి కొండడిని తన పిల్లలకు తోడుగా ఉంచి ఊళ్ళో ఎవరికో జబ్బుగా ఉంటే చూడబోయింది. వీరభానుడు పని మీద ఊళ్ళోకి వెళ్ళాడు. అతని ఇంటికి తిరిగి వచ్చేసరికి పిల్లలు చావుకేకలు పెట్టడం వినిపించింది. అతను పరిగెత్తుకుంటూ వెళ్ళి చూసేసరికి పిల్లలు గాది వెనక దూరి, "అమ్మో, బాబో" అని గట్టిగా అరుస్తున్నారు. కొండడు విరగబడి నవ్వుతున్నాడు. "ఏం చేస్తున్నావురా పశువా" అని అరిచాడు వీరభానుడు. "పిల్లల్ని ఆడిస్తున్నా" అన్నాడు కొండడు నవ్వుతూ. "కాదు నాన్న, వాడు మమ్మల్ని భయపెడుతున్నాడు. తన తలను గొర్రెతలలాగా, సింహం తలలాగా, గాడిద తలలాగా చేస్తున్నాడు" అన్నారు పిల్లలు. వీరభానుడు పిల్లలకు ధైర్యం చెప్పి, "బయటికి పద, మళ్ళీ నీ మొహం నాకు చూపించకు" అంటూ కొండని బయటికి లాక్కుపోయాడు. కొండడు మర్యాదగానే బయటికి వచ్చాడు. కానీ బయటికి వచ్చాక, "ఏం, ఎందుకు పోవాలి?" అన్నాడు. "నా పిల్లల్ని ఎందుకు భయపెట్టావు? నేను మొదటే చెప్పాను వేషాలు వేయద్దని. నువ్వు నా కింద పని చేయడానికి వీల్లేదు" అన్నాడు వీరభానుడు కోపంగా. "నేను లేకుండా ఆ పొలమంతా నువ్వే సాగు చేస్తావా?" అని అడిగాడు కొండడు. "నా చేతనైనంత చేసుకుంటాను, నువ్వు ముందు పద" అన్నాడు వీరభానుడు. "నేను పోను, ఏం చేస్తావు? నేనెవరో నీకు బాగా తెలుసుగా" అన్నాడు కొండడు. మరుక్షణం వీరభానుడు వాడి మీద కలియబడ్డాడు. ఇద్దరు చాలాసేపు కొట్టుకున్నారు. చివరకు ఎలాగో వీరభానుడు కొండడిని పడేసి గుండెల మీద కూర్చుని సావు దెబ్బలు కొట్టాడు. కొండడు విరగబడి నవ్వసాగాడు. ఆ నవ్వు విని వీరభానుడికి మరింత కోపం వచ్చి, "ఏం, నీకు నవ్వులాటగా ఉందా? తిన్న దెబ్బలు చాలలేదా?" అంటూ మరింత గట్టిగా కొట్టాడు. "చాలు చాలు, నువ్వే గెలిచావు, నన్ను లేవని" అన్నాడు కొండడు. తర్వాత కొండడు లేచి మళ్ళీ నిలబడి నవ్వుతూ, "నీ వంటి వాణ్ణి నేను ఎక్కడా చూడలేదు. నీ ఇష్ట ప్రకారమే నేను వెళ్ళిపోతాను. ఇక పొలం నువ్వే చూసుకో. కానీ పిశాచాలు ఏవైనా నిన్ను బాధిస్తే కొండ అని ఒక్క కేక పెట్టు, వెంటనే నేను వచ్చి వాటి సంగతి తేలుస్తాను" అంటూ నిలబడ్డవాడు నిలబడ్డట్టే మాయమయ్యాడు. ఆ తర్వాత వీరభానుడిని ఏ పిశాచాలు బాధించలేదు. అతనిది ఆ ఊళ్ళో ఉన్న పొలాలన్నిటికన్నా మంచి పంటలు పండే పొలం అయింది. గౌరితోనూ పిల్లలతోనూ అతను సుఖంగా చాలా కాలం జీవించాడు. బేతాళుడి కథ చెప్పి, "రాజా, నాకు ఒక సందేహం కలిగింది. కొండదేవర వీరభానుడి కింద పాలికాపుగా పనిచేయడానికి వచ్చిన కారణం ఏమిటి? వచ్చినవాడు తన యజమానికి ఎందుకు ఎదురు తిరిగాడు? మానవ మాతృడైన వీరభానుడు కొండదేవరను ఎలా ఓడించగలిగాడు? ఈ ప్రశ్నలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది" అన్నాడు. దానికి విక్రమార్కుడు, వీరభానుడికి పిశాచాల బాధ లేకుండా చేసే ఉద్దేశంతోనే కొండదేవర అతని వద్ద పాలికాపుగా చేరాడు. కొండడి సహాయంతో వీరభానుడు బాగుపడ్డాడు కూడాను. కానీ వీరభానుడికి ధనం మీద ఎక్కువ ప్రేమో, తన భార్య బిడ్డల మీద ఎక్కువ ప్రేమో పరీక్షించాలని కొండదేవరికి కోరిక కలిగి వీరభానుడు కోపం తెప్పించాడు. కొండడు వెళ్ళిపోతే తనకు కలిగే నష్టాన్ని గ్రహించి కూడా
వీరభానుడు అతన్ని వెళ్ళిపోమన్నాడు. అంతేకాదు పిశాచాలకు రాజైన కొండడి మీద కలియబడ్డాడు కూడాను. అది చూసి కొండడు చాలా సంతోషించి తాను ఓడినట్టు ఒప్పుకున్నాడు. అంతేగాని వీరభానుడు నిజంగా కొండదేవను ఓడించలేడు అని చెప్పాడు. రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. కథ సమాప్తం.